నమస్తే అందరికీ. 2 డేస్ బిఫోర్ నాకు ఒక క్లయింట్ అయితే వచ్చాడు. క్లయింట్ రిక్వైర్మెంట్ ఏంటంటే ఒక లోగో డిజైన్ చేసి ఇవ్వడం. క్లయింట్‌కి ఒక బేకరీ షాప్ ఉంది. 1976లో తన గ్రాండ్ ఫాదర్ ఆ బేకరీని ఎస్టాబ్లిష్ చేశాడు. 1976 అంటే ఒక వింటేజ్ ఎరా. సో, నేను నా కాన్సెప్ట్స్ ప్రకారం 2 కాన్సెప్ట్ లోగోస్ తనకి డిజైన్ చేసి ఇచ్చా. బ్రౌన్ ఎసెన్స్‌తో అలాగే వింటేజ్‌ని రిప్రజెంట్ చేస్తూ. సో, ప్రాబ్లమ్ ఎక్కడొచ్చిందంటే ఆ లోగోస్ అన్ని చూసిన తర్వాత క్లయింట్ ఒక మాట అయితే అన్నాడు. ఆ మాట వినిన వెంటనే నాకు మైండ్ మింగింది. ఇదెక్కడి మాస్‌రా మావా అనుకున్నా. ఏమన్నాడనుకున్నారు? ఈ లోగోస్‌ని చూసిన వెంటనే తను నాకొక పిక్చర్ ఫార్వర్డ్ చేశారు. అదే టొయోటా లోగో. టొయోటా లోగో ఫార్వర్డ్ చేసి నాకు నా బేకరీ లోగో ఈ విధంగా కావాలి అనైతే అన్నాడు. నేనేమనుకున్నా తన గ్రాండ్ ఫాదర్ పేరుని ఫార్వర్డ్ చేద్దామని నేను అనుకున్నా. సో, ఇక్కడ క్లయింట్ పర్స్పెక్టివ్ ఎందుకు టొయోటా లోగోలాగా కావాలని అడిగాడో నాకు అర్థం కాలే. 1976 నుంచి ఒక కంపెనీని అంటే ఒక చిన్న బేకరీని రన్ చేస్తున్నారంటే అప్ టు నౌ ఇట్స్ గ్రేట్ థింగ్. సో, తన గ్రాండ్ ఫాదర్ నేమ్‌ని ఫార్వర్డ్ చేయడం ఇక్కడ మెయిన్ పాయింట్. సో, తనకి అది ఎందుకు నచ్చలేదో నాకు తెలీదు. సో, ఇది స్టోరీ.